బాబాయ్ విలువ అంటే ఏంటి? విలువ మనిషికి వస్తువుకి ఎలా ఉంటుందో చెప్తా. ఒక తండ్రి తన కొడుకును పిలిచి, ఈ చేతి గడియారం మా ముత్తాత గారు ఇచ్చారు. ఒకసారి దీన్ని నగల దుకాణం దగ్గరకు తీసుకువెళ్ళి అమ్మడానికి ప్రయత్నించు. ఎంత ఇస్తారో అని అడుగు అంటాడు. కొడుకు నగల దుకాణం వద్దకు వెళ్ళి అడిగితే, ఇది చాలా పాతది బాబు, దీనికి 150 రూపాయలు మాత్రం ఇవ్వగలం అంటారు. అదే విషయాన్ని తన కొడుకు తన తండ్రికి చెప్తాడు. ఇంకొకసారి వేరే షాప్ దగ్గరికి వెళ్ళి అడిగి చూడు అని చెప్తాడు. అతను వేరే షాప్ దగ్గరికి వెళ్ళి అడగగా దీనికి 10 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వలేము అని చెప్తారు. ఈసారి తన తండ్రి తన కొడుకుతో మ్యూజియం దగ్గరికి వెళ్ళి అడిగి చూడు అంటాడు. వాళ్ళు అది చూసి, ఇది చాలా పురాతనమైనది మరియు అత్యంత అరుదైనది, 5 లక్షలు ఇవ్వగలం అని చెప్తారు. అప్పుడు తండ్రి కొడుకుతో, ఈ ప్రపంచం చాలా భిన్నమైనది, నీకు విలువ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండు, విలువ లేని చోట మాత్రం అస్సలు ఉండకు. అప్పుడు తండ్రి కొడుకుతో, నీకు విలువ ఇవ్వలేదని వారి మీద కోపం చూపించుకో. కోపం అసలు ఎందుకు పనికి ప్రయోజనం ఉండదు. నీకు తగిన విలువ దొరికిన చోట మాత్రమే ఉండు అని చెప్తాడు. ఉపయోగం లేని చోట ఏ వస్తువుకు సరి అయిన విలువ ఉండదు. అలాగే విలువ లేని చోట ఏ మనిషికి సరి అయిన సరైన ఆదరణ ఉండదు.